పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక పర్యాయము ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యపు కాంతిలో మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మీరు మాతో మాట్లాడుతూ ఉండగా మీ మాటలను శ్రద్ధగా విని మా జీవితంలో ఎక్కడెక్కడ దేన్ని అన్వయించుకోవాలో, దేన్ని తీసివేసుకోవాలో దాన్ని చేయుటకు మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. మీ వాక్యాన్ని గ్రహించే శక్తిని, మీ వాక్యాన్ని అనుసరించే హృదయాన్ని మాకందరికీ దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ రాత్రి చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని మనం వినబోతూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని మనం చేస్తాము. ఈ రాత్రి మనం వినబోయేటువంటి సందేశం ఏంటి అని అంటే సాక్ష్య జీవితం. సాక్ష్య జీవితం చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం. ఈ సాక్ష్య జీవితంలో 5 రకాల సాక్ష్యాలు అనేటువంటివి ఉన్నాయి. మొదటిది వ్యక్తిగత సాక్ష్యం, రెండవది కుటుంబ సాక్ష్యం, మూడవది సంఘ సాక్ష్యం, నాలుగవది సామాజిక సాక్ష్యం, ఐదవది దేవుడి సాక్ష్యం. ఈ 5 రకాల సాక్ష్యము చాలా ప్రాముఖ్యమైనది. సంఘ సాక్ష్యము అనేది బిలీవర్స్ ఉంటుంది కానీ అన్బిలీవర్స్ ఉండదు. దేవుని సాక్ష్యము అనేటువంటిది అందరికీ ఉంటుంది. బిలీవర్స్ ఉంటుంది, అన్బిలీవర్స్ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఎథిస్టులకు కూడా, అంటే నాస్తికులను గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ 5 రకాల సాక్ష్యాల గురించి ఈ రాత్రి సందేశంలో మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మొట్టమొదటి సాక్ష్యం ఏంటి అంటే వ్యక్తిగత సాక్ష్యం. వ్యక్తిగత సాక్ష్యం అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడా ఉంటుంది. ఒకసారి మనం ఎక్కడైనా ప్రశాంతంగా కూర్చొని మన గురించి మనం ఆలోచిస్తే మనలో మనకు ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం అనేది అర్థమవుతుంది. ఎవరికి వారే నిన్ను గురించి నీలో ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నావు? నా నోటి మాటలు ఎలాగున్నాయి? నా జీవితం ఎలాగుంది? నా క్రియలు ఎలాగున్నాయి అని ఎవరికి వారే ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నలన్నిటికీ ఒక జవాబు ఇచ్చేటువంటి దాన్ని దేవుడు మనలో పెట్టాడు. మన జీవితం గురించి మనతో మాట్లాడేటువంటిది అంతరాత్మ. ఇంకా చెప్పాలి అంటే కొంచెం క్లుప్తంగా, స్పష్టంగా మనస్సాక్షి. ప్రతి వ్యక్తి జీవితంలో ఈ మనస్సాక్షి అనేటువంటిది ఏం చేస్తుంది అంటే వారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాం. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. ఆ మాట విని అన్నది కదా, ఆ కింద ఫుట్ నోట్స్లో మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే.
చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు వారి వారి మనస్సాక్షి చేత గద్దింపబడి అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు. పిల్లల ఎవరి వ్యక్తిగత జీవితం ఎలాగుందో అనేటువంటిది మొట్టమొదటిగా మనస్సాక్షి అనేటువంటిది సాక్ష్యం ఇస్తా ఉంటుంది. కొన్ని పదాలు మనం అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం. మనలో మన మాట అని, నీలో నీవు అని. శారాను గురించి బైబిల్లో ఒక మాట మనం చూస్తాం. ఏంటి అంటే, శారా తనలో తాను నవ్వుకొని, తనలో తాను. కాబట్టి వ్యక్తిగత జీవితం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. వ్యక్తిగత సాక్ష్యం, మన గురించి మన మనస్సాక్షి ఎటువంటి సాక్ష్యం ఇస్తూ ఉంది అనేది చాలా ప్రాముఖ్యం. రేపు ఒకానొక రోజు దేవుని సింహాసనం ఎదుట మనం నిలబడాలి. అలా నిలబడినప్పుడు ఎవరి గురించో ఎవరో దేవునికి సాక్ష్యం ఇవ్వరు, వారి గురించి వారే దేవునికి సాక్ష్యం ఇవ్వాలి. చూడండి, రోమపత్రిక 14వ అధ్యాయం 11, 12 వచనాలు ఒకసారి పరిశీలిద్దాం. ఏమా మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పటి తన్ను గురించి, ఎవరి గురించో కాదు పిల్లలు, ఎవరికి వారే వారిని గురించి దేవుని ఎదుట లెక్క అప్పగించాలి. మన మనస్సాక్షి మన గురించి మనతో మాట్లాడుతూ ఉంటుంది. ప్రవక్త అయినటువంటి యెషయా రాజు అయినటువంటి హిజ్కియా దగ్గరికి వచ్చి, బాబు నీవు మరణం అవ్వబోతూ ఉన్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడు. చెప్పినప్పుడు రాజు ఏం చేశాడు అంటే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో తను గురించిన విషయాలను దేవునికి చెప్తా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాం. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకో. అంత ధైర్యంగా హిజ్కియా దేవునితో మాట్లాడగలిగాడు అని అంటే అటువంటి జీవితాన్ని జీవిస్తూ అటువంటి మనస్సాక్షిని కలిగి ఉన్నాడు. తన గురించి దేవునితో ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండము 40వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. ఏదైనగా అది నిశ్చయము, మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదు. యోసేపు తన గురించి మాట్లాడతాను. అక్కడ ఒక పర్టిక్యులర్ వర్డ్, ఒక ప్రత్యేకమైనటువంటి పదాన్ని మనం చూస్తాము. నేను ఇలాగున దొంగిలించబడితే ఇది నిశ్చయము అంటున్నాను. అంటే నేను అబద్ధం చెప్పట్లేదు, ఇది ఖచ్చితంగా జరిగింది. ఇదిగో ఈ చెరసాలలో వేయబట్టకు కూడా నేను ఏ నేరము చేయలేదు. పిల్లలు, మన మనస్సాక్షి మనం ఎలాంటి వారమో, మన నోటి మాటలు ఎలాగున్నాయో, మన క్రియలు ఎలాగున్నాయో అనేది చాలా స్పష్టంగా మనతో మాట్లాడతాను. కాబట్టి నిన్ను గురించి నీవు ఎటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు?
నీ మనస్సాక్షి ఒకవేళ నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వవలసి ఉంటే ఎటువంటి సాక్ష్యము ఇవ్వగలుగుతుంది అనేది చాలా ప్రాముఖ్యం. పోతే రెండవదిగా కుటుంబ సాక్ష్యం. కుటుంబ సాక్ష్యం పిల్లలు. కుటుంబం అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? ఒక భార్య, ఒక భర్త, వారికి సంతానం, కుమారులు లేక కుమార్తెలు. కుటుంబంలో భార్యను గురించి భర్త, భర్తను గురించి భార్య, పిల్లల గురించి తల్లిదండ్రులు, తల్లిదండ్రుల గురించి పిల్లలు సాక్ష్యం ఇవ్వగలుగుతారు. ఎందుకు అంటే బయట మనం ఎలా ఉంటామో తెలియకపోయినా కుటుంబంలో మనం ఎలా ఉంటామో అనేటువంటిది అందరికీ తెలుసు. పిల్లలు బైబిల్లో ఒక భార్య భర్తలు ఉన్నారు. భార్య పేరు అబీగయలు, భర్త పేరు నాబాలు. ఆ భర్తను గురించి భార్య ఏమని సాక్ష్యం ఇస్తుంది అంటే, చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 25వ వచనం. ఏమంటుంది? దుష్టుడైన ఈ నాబాలు. ఒక భార్య తన భర్తను గురించి ఇస్తున్న సాక్ష్యం. భర్త ఎలాగున్నాడట? దుష్టుడు. భర్త ఎలాంటి వాడు అనేది బయట ప్రపంచానికి అర్థం కాకపోయినా భార్యకు అర్థమైపోతుంది. పిల్లలు, ఈ నాబాలు దుష్టుడు అంటా ఉంది. మోటుతనము అతని గుణము. పిల్లలు, షీ టెస్టిఫైస్ అబౌట్ హిస్ క్యారెక్టర్స్. అతని గుణ లక్షణాలను గురించి స్వయంగా అతని భార్య సాక్ష్యం ఇస్తా ఉంది. ఒక భర్తను గురించి భార్య ఉన్నది ఉన్నట్టుగా సాక్ష్యం చెప్పగలదు. ఎందుకు అంటే భార్య భర్తల మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్స్ అలాంటివి. యోబు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ భార్య ఎలాంటిది అనే ప్రశ్న వేస్తే యోబు ఏమని చెప్పగలడు? నా భార్య ప్రార్థనా పరురాలు అని చెప్పగలడా? నా భార్య భక్తి పరురాలు అని చెప్పగలడా? నా భార్య దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అని చెప్పగలడా? జస్ట్ ఇమాజినేషన్. ప్రియులారా, లోతు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవు నీతిమంతుడు అని బైబిల్ చెప్తా ఉంది, వాట్ అబౌట్ యువర్ స్పౌస్? నీ భార్య గురించి ఏంటి? నీ భార్య కూడా నీ అడుగుజాడల్లో నడిచేటువంటి స్త్రీ అయినా, నీ భార్య నీతిమంతురాలైనా అని ఒకవేళ లోతును ప్రశ్నిస్తే లోతు తన భార్యను గురించి ఏమని సాక్ష్యం ఇవ్వగలడు? భార్య భర్తలను గురించి ఒకరి పట్ల ఒకరు సాక్ష్యం ఇవ్వగలుగుతారు. ఆదాము హవ్వ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు 2 కుమారులు పుట్టారు కదా, ఒక బాబు పేరు కయీను, రెండవ బాబు పేరు హేబెలు. మరి మీ పిల్లల గురించి సాక్ష్యం చెప్తావా అంటే ఆదాము హవ్వ కయీను గురించి ఏం సాక్ష్యం చెప్పగలరు? దుర్మార్గుడు అని చెప్పగలుగుతారు, నరహంతకుడు అని చెప్పగలుగుతారు. పిల్లలు ఎలాంటి వారో తల్లిదండ్రులకు తెలుసు. పిల్లలు, ఒకవేళ మీ నాన్నగారిని లేక మీ అమ్మగారిని నీవు ఎలాంటి వ్యక్తివో అని ఎవరైనా ప్రశ్న వేస్తే వాడు నీ గురించి ఎలాంటి సాక్ష్యం చెప్పగలరు? ఇదిగో నా కుమారుడు లేక నా కుమార్తె చాలా నీతిమంతురాలు, నా మాటకు లోబడేటువంటి పిల్లలు వీళ్ళు అని తల్లిదండ్రులు పిల్లల గురించి చెప్పగలరు. కయీను గురించి అటువంటి సాక్ష్యం ఆదాము హవ్వ ఇవ్వగలరా? కుటుంబ
కుటుంబంలో ఈ సాక్ష్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. బైబిల్ అకుల ప్రిస్కిల్లా గురించి మనం చూస్తాం. ఈ అకుల ప్రిస్కిల్లా ఎట్లాంటి వాళ్ళు అంటే ఇద్దరు కూడా భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య మంచి సాక్ష్యం చెప్పగలిగినటువంటి కుటుంబం అది. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. 18:3. వారు వృత్తికి డేరాలు పుట్టువారు. వారు అంటే అకుల ప్రిస్కిల్లా భార్య భర్త ఇద్దరు కూడా కష్టపడి పని చేస్తా ఉన్నారు. 26వ వచనం కూడా చదువుదాం. ప్రిస్కిల్లా అకులాయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషిదపరిచి, భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని మార్గమును ఎరిగినటువంటి వారు, దేవుని మార్గము గురించి స్పష్టంగా చెప్పేటువంటి వారుగా ఉన్నారు. సో దే హ్యావ్ గుడ్ టెస్టిమనీ ఈచ్ అదర్ ఫర్ ఈచ్ అదర్. ఒక సామెత ఉంది పిల్లలు, మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఒకరి కొరకు ఒకరు చేయబడ్డారు అనే సామెత ఉంది. భార్య కొరకు భర్త, భర్త కొరకు భార్య, పిల్లల కొరకు తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కొరకు పిల్లలు. ఆ రిలేషన్షిప్ అనేది చాలా ప్రాముఖ్యం కుటుంబంలో. అయితే కుటుంబంలో భార్యను గురించి భర్త, భర్తను గురించి భార్య, పిల్లల గురించి తల్లిదండ్రులు, తల్లిదండ్రుల గురించి పిల్లలు ఎటువంటి సాక్ష్యం ఇవ్వగలరు? పిల్లల దగ్గరికి వెళ్ళి, అమ్మా బాబు మీ నాయన ఎలాంటి వాడు, మీ అమ్మ ఎలాంటిది అని అడిగితే ఆ పిల్లలు తల్లిదండ్రుల గురించి ఎటువంటి సాక్ష్యం ఇవ్వగలరు? సామెతల గ్రంథం 31వ అధ్యాయము, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదవండి. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అన్నారు. పిల్లలు తల్లిదండ్రుల గురించి అలాగా చెప్పగలరా? కుమారులు లేచి తల్లిని గురించి అంటున్నారు. పిల్లలు ఏమంటున్నారు? ధన్యురాలు అంటున్నారు. ఆమె పెనిమిటి అంటే భర్త. ఒక భర్త తన భార్య యొక్క పతివ్రత ధర్మమును గురించి మాట్లాడగలడా? నీవు పతివ్రత, పతివ్రత అంటే అర్థం ఏంటి? అనైతిక లైంగిక సంబంధాలు లేనటువంటి స్త్రీ పతివ్రత అంటే. ఒక భర్త భార్యల గురించి అటువంటి సాక్ష్యం ఇవ్వగలిగితే ఆ భార్య ఎంతో ధన్యురాలు. ఒక భార్య తన భర్తల గురించి అటువంటి సాక్ష్యం ఇవ్వగలిగితే అతనెంతో ధన్యుడు. నీవు ధన్యురాలు అని పిల్లలు తల్లిని గురించి మాట్లాడితే ఆ తల్లి ఎంతో ధన్యురాలు. జకర్యా ఎలిజబెత్ గురించి మనం చూస్తాం. వీరిద్దరూ దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుచు నిరపరాధులై ఉండిరి అని బైబిల్లో మనం కనబడుతుంది. భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చారు. యోసేపుని గురించి మరియను సాక్ష్యం అడిగితే మరియ యోసేపుని గురించి మంచి సాక్ష్యమే చెప్పద్ది. అవును, నన్ను అనుమానించాడు కానీ నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత మళ్ళీ నన్ను చేర్చుకున్నాడు. రాత్రిపూట దేవుడు మా ఆయనతో మాట్లాడితే అప్పటికప్పుడే నన్ను నా కుమారుడిని ఎంతో కష్టపడి ఈ స్థలంలో నుంచి తీసుకుని వెళ్ళాడు అని మరియ తన భర్త అయినటువంటి యోసేపును గురించి అటువంటి సాక్ష్యం ఇవ్వగలరు. వీళ్ళ కుటుంబ సాక్ష్యము అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. పోతే మూడవదిగా సంఘ సాక్ష్యం. ఇది బిలీవర్స్కి సంబంధించింది.
బిలీవర్స్ అని ఎందుకు అంటున్నాము అంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి ఏదో ఒక సంఘానికి సంబంధించిన వ్యక్తిగా ఉంటాడు. అయితే ఆ సంఘము అతని గురించి ఎటువంటి సాక్ష్యం ఇవ్వగలదు? సంఘంలో సాక్ష్యం ఉందా? ఒకవేళ మనం కొరంథీ పట్టణంలో ఉన్న సంఘానికి వెళ్ళి ఆ సంఘంలో ఫలానా వ్యక్తిని గురించి మీరు ఏమంటారు అని ప్రశ్న వేస్తే, చూడండి, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు, వన్ ఆఫ్ యూ, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడని చాలు, ఉంచుకున్నాడు. మీలో ఒకడు, మీలో ఒకతే. ఆ ఒక్కడెవడో పేరు చెప్పబడలేదు పిల్లగా, బట్ ఇట్ హ్యాపెన్ ఇన్ ద చర్చ్. అయితే సంఘంలో అది జరిగింది. ఆ వ్యక్తికి సంఘంలో సాక్ష్యం ఉంది. సంఘం అనగానే మనకు ఒక కమిటీ అనేది జ్ఞాపకానికి వస్తుంది. సంఘంలో కమిటీలు ఉంటాయి. కమిటీ అంటే ఏంటి? ప్రెసిడెంట్ ఉంటాడు, వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, ట్రెజరర్ ఉంటారు, సెక్రటరీ ఉంటారు, పాస్టర్ ఉంటాడు, డీకన్స్ పెద్దలు ఉంటారు, పరిచారకులు ఉంటారు. సంఘం అంటే అదే. ఎన్నో సంఘాల్లో కమిటీలు అనేటువంటి వాళ్ళు, అయితే కమిటీలో ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్ని గురించి, లేక ఒక వైస్ ప్రెసిడెంట్ని గురించి, లేక కోశాధికారి ట్రెజరర్ గురించి సాక్ష్యం సంఘం చెప్పగలగా? ఇదిగో ఈ కోశాధికారి లేక ట్రెజరర్ డబ్బులో నమ్మకస్తుడండి, కానుకలు ఎంత వస్తే అంత ఖచ్చితంగా నిర్వహిస్తాడు అని ఆ ట్రెజరర్ గురించి సంఘం చెప్పగలరా? ఇదిగో వీళ్ళు డీకన్స్ పెద్దలు, వీరికి ఇవ్వకున్నటువంటి బాధ్యతలను చాలా చక్కగా నిర్వహిస్తారు అని ఆ స్థానిక సంఘం ఆ పెద్దల గురించి చెప్పగలుగుతుందా? పోతే సంఘంలో సంఘ కాపరిని గురించి విశ్వాసులు మంచి సాక్ష్యం ఇవ్వగలరా? పోతే విశ్వాసుల గురించి కాపరి మంచి సాక్ష్యం ఇవ్వగలరా? విశ్వాసులతోటి విశ్వాసులను గురించి సాక్ష్యం చెప్పగలరా? సంఘంలో సాక్ష్యం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో అననీయ సపీరా ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు. వారిద్దరు మనకు ఎక్కడ కనిపిస్తారు అంటే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఒకసారి చదవండి. 5:1. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలము అన్నాడు. తర్వాత ఏమైందో మనకు తెలుసు. వారిద్దరూ అబద్ధాలు చెప్పడం, పరిశుద్ధాత్మను మోసగించడం, అక్కడికక్కడే మరణించడం అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే సంఘంలో జరిగింది. ఆ సంఘంలో వారిద్దరిని చూసినటువంటి వారు, అయ్యా, అననీయ సపీరాను గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అంటే, వాళ్ళు అబద్ధికులండి అని చెప్తారు. వారు పరిశుద్ధాత్మను మోసం చేసినటువంటి వారండి అని చెప్తారు. స్థానిక సంఘము మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అదే అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు,
చాలు. అక్కడ కొద్ది మందిని గురించిన పేర్లు మనం చదువుతా ఉన్నాం. వాళ్ళు సంఘంలో ఎలా ఉన్నారు అంటే విశ్వాసంతో నింపబడినటువంటి వారుగా ఉన్నారు, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి వారిని గురించి సంఘాన్ని కదిలిస్తే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఓ, వాళ్ళు చాలా మంచి విశ్వాసులు, స్టెఫెన్ చాలా మంచి విశ్వాసి, ఫిలిప్ చాలా మంచి విశ్వాసి, దే ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, వారు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారు. వారికి పనులు అప్పగిస్తే ఆ పనులు చాలా చక్కగా చేస్తారు, వారు చాలా నిజాయితీ పనులు అని సంఘము వారిని గురించి సాక్ష్యం చెప్పగలుగుతుంది. సంఘంలో సాక్ష్యం ప్రియులారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా యందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియప్ప అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో. అంతియప్ప ఇతను పాస్టర్ ప్రియులారా, ఆ సంఘంలో చంపబడ్డాడు దేవుని కొరకు. అంతియప్పను గురించి ఆ సంఘస్థులను అడిగితే వాళ్ళు ఏమంటారో తెలుసా? అవునండి, దేవుని కోసం అతను నిలబడ్డాడు, దేవుని సువార్తను అతను ప్రకటించాడు. సో హీ బికేమ్ ఏ మ్యార్టిర్ ఫర్ సేక్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. కాబట్టి అతను దేవుని రాజ్యం నిమిత్తము హతసాక్షి అయ్యాడు అని ఆ సంఘము ఆ అంతియప్ప గురించి చెప్పగలుగుతుంది. ప్రియులారా, నువ్వు ఏ సంఘంలో అయితే ఉన్నావో ఆ సంఘంలో నిన్ను గురించి నీ సంఘ కాపరి మంచి సాక్ష్యం ఇవ్వగలడా? నిన్ను గూర్చి తోటి విశ్వాసులు మంచి సాక్ష్యం చెప్పగలరా? సంఘంలో సాక్ష్యం ప్రియులారా, ఈ రోజుల్లో చాలా మందికి సంఘంలో సాక్ష్యాలు లేవు ప్రియులారా. సంఘంలో సాక్ష్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. పోతే 4వదిగా సామాజిక సాక్ష్యం. మనం అందరం కూడా ఏదో ఒక సమాజంలో జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. సమాజం అంటే ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, చదువుకునేటువంటి పాఠశాలల్లో, కళాశాలల్లో, పనిచేసేటువంటి స్థలాల్లో, ఫ్యాక్టరీస్లో, వ్యాపారాల్లో మనం ఎదుర్కొన్నటువంటి లేక పరిచయం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే. మన బంధువులు, మన స్నేహితులు, వాళ్ళు కూడా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళే. అయితే వాళ్ళ ఎదుట మన సాక్ష్యం ఎలా ఉంది? మనం పనిచేసేటువంటి స్థలంలో మన పైన ఉన్నటువంటి నాయకులు, మన క్రింద ఉన్నటువంటి పనివారు మన గురించి సాక్ష్యం ఇవ్వగలరా? బోయస్కు పెద్ద పొలం ఉంది ప్రియులారా. ఆ పొలంలో చాలామంది పని చేస్తూ ఉన్నారు. పనివాళ్ళు బోయస్ను గురించి ఏమంటారో తెలుసా? యెహోవా నిన్ను దీవించుగాక అంటారు. బోయస్కి పనివారి దగ్గర మంచి సాక్ష్యం ఉంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. ఈ 10వ అధ్యాయంలో కొర్నేలి అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అతని గురించి సమాజం ఎటువంటి సాక్ష్యం ఇస్తుందో ఒకసారి పరిశీలిద్దాం. 10వ అధ్యాయము 22వ వచనం. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన ఏం పొందుకున్నాడట? మంచి పేరు పొందుకున్నాడట. కొర్నేలిని గురించి అతని యొక్క అనుచరులు ఇస్తున్న టెస్ట్ మనీ అది.
యూదా జనులందరి వలన మంచి పేరు పొందుకున్నాడు. జనుల దగ్గరికి వెళ్ళి, బాబు ఆ కొర్నేలు మీకు తెలుసు కదా, శతాధిపతి, ఆయన ఎట్లాంటి వాడు అని అంటే వాళ్ళు ఏమంటారు, ఓహ్ ఆయన చాలా మంచివాడు, చాలా నీతిమంతుడు ఆయన. సమాజము మన గురించి ఎటువంటి సాక్ష్యం ఇస్తుంది? పనిచేసేటువంటి స్థలాల్లో కొద్దిమందికి సాక్ష్యాలు ఉండవు. ఆమె నమ్మకస్తురాలు కాదండి, ఇక్కడ పెడితే ఏదో ఒకటి తీసేస్తుంది. ఆయన నమ్మకస్తుడు కాదండి, ఆయన నోట మొత్తం అబద్ధాలే, పచ్చి మోసగాడండి. పిల్లలు, ఈ కొర్నేలికి మంచి సాక్ష్యం ఉంది సమాజంలో. ఇక బంధువులు స్నేహితులు అంటారా? చదవండి 24వ వచనం. మరునాడు వారు అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించాడు. బంధువుల మధ్య కూడా కొర్నేలికి మంచి సాక్ష్యం ఉంది. ప్రియులారా, మన జీవితంలో అన్న జనులైనటువంటి బంధువులు మనకు ఉంటారు. ఆ బంధువుల మధ్య మన సాక్ష్యం ఎలా ఉంది? వాడు చర్చికి పోతాడు, ఉత్త తాగుపోతాడు అని బంధువులు అంటే దేవునికి ఎంత అవమానం. స్నేహితులు మన గురించి సాక్ష్యం ఇవ్వగలరా? రూతు గ్రంథము 3వ అధ్యాయము, రూతు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీవు యోగ్యురాలవని నా జనులందరూ కూడా తెలుసు. చూడండి ఎట్లా అంటున్నాడు, నీవు యోగ్యురాలు అని నా జనులందరికీ తెలుసు. ఇదిగో ఈ బెత్లెహేములో ఎంతమంది అయితే ఉన్నారో దాదాపుగా వాళ్ళందరికీ కూడా నువ్వు ఎట్లాంటి స్త్రీయో తెలుసు, నీవు యోగ్యురాలు. ప్రియులారా, ఎంత మంచి సాక్ష్యం అది సమాజంలో రూతు కలిగి ఉంది. భర్తను కోల్పోయిన పరాయి పురుషులను మోహించినటువంటి స్త్రీ, భర్తను కోల్పోయిన గుణశీలాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి స్త్రీ, అన్యజనుల మధ్య, పరదేశుల మధ్య యోగ్యమైన ప్రవర్తన కలిగిన స్త్రీ, సత్ప్రవర్తన కలిగిన స్త్రీ రూతు. అందుకే అటువంటి సాక్ష్యాన్ని మనం వింటున్నాము. ప్రియులారా, సమాజంలో సాక్ష్యం, సమాజంలో సాక్ష్యం. తర్వాత నేను ఒక విషయం చెప్తాను, ద పవర్ ఆఫ్ టెస్టిమనీ అనేది. ఎటువంటి సాక్ష్యం రూతు కలిగి ఉందో, బోయస్ కలిగి ఉన్నాడు, కొర్నేలి కలిగి ఉన్నాడు, ఇంకా అనేక మందిని మనం చూడవచ్చు. కొద్దిమందికి సమాజంలో సాక్ష్యాలు ఉన్నాం. ఆ వీధిలోకి వెళ్ళి, అమ్మ ఆమె ఎట్లాంటి మనిషి, ఆమె పచ్చి బూతులు మాట్లాడుతుంది అని అంటే, యూ హ్యావ్ నో టెస్టిమనీ అమాంగ్ ద సొసైటీ పీపుల్. సమాజంలో ఉన్న ప్రజల మధ్య నీకు సాక్ష్యం లేదు అని అర్థం. ఒక విశ్వాసికి మనస్సాక్షి ఎలా ఉండాలి అంటే, దేన్ని కదిలించినా కూడా మంచి సాక్ష్యం ఇచ్చేదిగా ఉండాలి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనం. నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకుంటున్నాను. ఎల్లప్పుడూ కూడా దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలని నేను అభ్యాసం చేసుకుంటున్నాను అంటున్నాడు.
ప్రియులారా, హ్యావింగ్ ఏ గుడ్ టెస్టిమనీ మిస్ ఆఫ్ సొసైటీ, సమాజం మధ్యలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండడం. ఎన్నైనా ఇప్పటికి 4 అయినాయి. 5వది దేవుని సాక్ష్యం. దేవుని సాక్ష్యం ప్రియులారా, మన గురించి ఒకవేళ దేవుడు సాక్ష్యం ఇవ్వాలనుకుంటే ఎటువంటి సాక్ష్యం ఇవ్వగలరా? కొన్నిసార్లు మనుషులైనా లేనిది ఉన్నట్టుగా చెప్తారు, మనల్ని పొగుడుతారు. బట్ గాడ్ ఈస్ నాట్ లైక్ దట్. దేవుడు అలాంటి వాడు కాడు. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. 9:11. అతడు ప్రభువా తార్సు వాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎవరంటున్నారు ఈ మాటలు? దేవుడు మాట్లాడుతున్నాడు. పిల్లరా, ఎవరి గురించి? సౌలుని గురించి. ఎవరితో? అననీయాతో. అననీయాతో సౌలుని గురించి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. వాట్ అబౌట్ అవర్ ప్రేయర్ లైఫ్? వాట్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్? ప్రియులారా, దేవుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు అనుకో, నీ గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. యు ఆర్ ఏ ఉమెన్ ఆఫ్ ప్రేయర్ అంటాడు దేవుడు. నీవు ప్రార్థనా పరురాలివి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచిస్తున్నావా? అతడు యథార్థవర్తనుడు. దేవుడు మాట్లాడుతున్నాడు యోబుని గురించి. యోబు యొక్క జీవన విధానాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. దేవుడు చెప్తే ఇంకా తిరుగులేదు. ప్రియులారా, యోబుని గురించి దేవుడు ఇస్తున్నటువంటి టెస్టిమనీ అది. ఎవరితో? అపవాదితో. ఏమంటే మన జీవన విధానంలో పవిత్రత అనేది ఉంటే, దేవుని యందు భయభక్తులు అనేది ఉంటే, మనం నీతిమంతులుగా జీవిస్తూ ఉంటే, యథార్థవంతులుగా జీవిస్తూ ఉంటే దేవునికి ఎంత గర్వకారణం. శత్రువు ఎదుట దేవుడు టీవీగా మన గురించి మాట్లాడగలుగుతాడు, ధైర్యంగా మన గురించి మాట్లాడగలుగుతాడు. సైతానుతో యోబుని గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలని, యోబుని గురించి సైతానుతో దేవుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం అది. యోబు యథార్థవర్తనుడు అంటున్నాడు, న్యాయంగా జీవించేటువంటి వాడు అంటున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అంటున్నాడు. అంతకంటే ఇంకేం కావాలి? పిల్లరా, మన దగ్గర ఒకవేళ ధనం ఉండొచ్చు, కానీ సాక్ష్యం లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. ఒకవేళ మన జ్ఞానం ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, కానీ దేవుని ఎదుట సాక్ష్యం లేకపోతే అన్నీ సున్నా. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. గొప్ప ఐశ్వర్యం ఉంది కానీ మంచి పేరు లేదు. ఎలా సంపాదించావా? ఎంత డబ్బు? దొంగతనం చేసావా? హత్యలు చేసావా? లంచాలు తీసుకున్నావా? కమిషన్లు తీసుకున్నావా? మోసం చేసావా? హౌ డిడ్ యు ఎర్న్ దిస్ మచ్ ఆఫ్ ప్రాపర్టీ? దేవుని సాక్ష్యం చాలా ప్రాముఖ్యం.
ఈ 5 రకాల సాక్ష్యాలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యం పిల్లలు. అయితే హౌ కెన్ వీ గెట్ ద టెస్టిమనీ, గుడ్ టెస్టిమనీ? సాక్ష్యాన్ని లేక మంచి సాక్ష్యాన్ని మనం ఎలా సంపాదించగలం? హౌ కెన్ వీ అబ్టైన్ గుడ్ టెస్టిమనీ? మంచి సాక్ష్యాన్ని మనం ఎలా సంపాదించగలము అని అంటే, మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మంచి సాక్ష్యం మనకు ఉంటుంది. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన వ్యక్తిగత సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుడు యోబుని గురించి సాక్ష్యం ఇవ్వగలిగాడు. కొర్నేలికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక సమాజంలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. జకర్యా, ఎలిజబెత్ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక కుటుంబ జీవితంలో ఒకరి పట్ల ఒకరు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి బేస్ ఏంటి అంటే, ఫౌండేషన్ ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అటువంటి వారికి వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సమాజపరంగా, దేవుని పరంగా మంచి సాక్ష్యం అనేది. రెండవదిగా, బై లివింగ్ మారల్ లైఫ్, నైతిక జీవితాన్ని జీవించడం వల్ల యు విల్ లుక్ లైక్ ఎ లయన్. నీవు ఒక సింహం లాగా ఉంటావు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా. లివింగ్ మారల్ లైఫ్, నైతిక జీవితాన్ని జీవించడం. ఏ క్లియర్ కాన్షియన్స్ ఈజ్ ఎ కోట్ ఆఫ్ మెయిల్ అని ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది. స్పష్టమైన మనస్సాక్షి ఇనప కవచం లాంటిది అని అర్థం. లివింగ్ మారల్ లైఫ్, కుటుంబంలో నైతిక విలువలు కాపాడుకుంటే పిల్లల గురించి తల్లిదండ్రులు మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతారు. తల్లిదండ్రుల గురించి పిల్లలు మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతారు. ఒక భార్య తన భర్తను గురించి, ఒక భర్త తన భార్యను గురించి అటువంటి సాక్ష్యం ఇవ్వగలుగుతారు. ఈ మారల్ ఎథిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ పిల్లలు. బైబిల్లో మాత్రమే అవి మనకు దొరుకుతాయి. తర్వాత మంచి సాక్ష్యాన్ని మనం ఎలా కలిగి ఉంటాము అంటే, ఒకసారి గలతీ పత్రిక 6వ అధ్యాయం చూడండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయుదు. అందరి ఎడల మేలు చేస్తే అందరి దృష్టిలో నీవు మంచివాడువే. విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయు. విశ్వాస గృహం అంటే సంఘము పిల్లల. ఈ మేలు అనే దాంట్లో చాలా దాగి ఉంటాయి. నీవు మేలు చేసేటువంటి వ్యక్తివిగా ఉంటే సంఘంలో, సమాజంలో నీకు మంచి సాక్ష్యాలు అనేటువంటివి ఉంటాయి. 2 విషయాలు మనం చూస్తామమ్మా. అందరి ఎడల అంటే బయట ఉన్నటువంటి వాళ్ళందరూ. విశ్వాస గృహము అంటే స్థానిక సంఘం. మేలు చేసేటువంటి వ్యక్తివిగా ఉంటే నీకు మంచి సాక్ష్యం అనేటువంటిది ఉంటుంది. దోర్క చాలా మేలు చేసేటువంటి స్త్రీ. ఆమె చనిపోయినప్పుడు జనాలు పిచ్చిగా ఏడ్చారు. ఆమె దాన ధర్మాలు విస్తారంగా చేసింది. సత్క్రియలు కలిగినటువంటి స్త్రీ. పిల్లలు, మేలు చేసేటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే దీని గురించి మంచి సాక్ష్యం అటు సంఘంలో, సమాజంలో ప్రజలు ఇచ్చేటువంటి వారుగా ఉంటారు. తర్వాత మంచి సాక్ష్యం మనం ఏ విధంగా పొందగలము అని అంటే, ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని అనుసరించినప్పుడు. వాక్యం ఎలాంటిది అని అంటే, అది 2 అంచులు గల ఖడ్గము పిల్లగా. అది పడింది అంటే మేలుకు మేలు డివైడ్ అయిపోద్ది, కీడుకు కీడు డివైడ్ అయిపోద్ది.
అది ఫిల్టర్ చేసేస్తుంది వాక్యం. ఏది మేడో, ఏది కీడో, ఏది తీపో, ఏది చేదో, ఏది చీకటో, ఏది వెలుగో అనేది నిర్ధారించేది దేవుని వాక్యం. కొన్నిసార్లు మన జీవితంలో కీడు కూడా మేలుగా కనిపిస్తుంది, పాపం కూడా పరిశుద్ధలాగే కనిపిస్తుంది. కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు అదేంటో అనేది అర్థం అవుతుంది. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనపడుతుంది. దావీదు 2 మేజర్ సిన్స్ చేశాడు, కానీ యథావిధిగా జీవిస్తాడు. వాక్యం వచ్చేసింది దావీదు దగ్గరికి. అప్పుడు అర్థమైంది దావీదు యొక్క ట్రూ కలర్స్ ఏంటో అనేది. పిల్లల, దేవుని వాక్యము మన జీవితానికి వ్యక్తిగతంగా, కుటుంబపరంగా మంచి సాక్ష్యాన్ని ఇస్తుంది. వాక్యం అంటుంది నీ భార్యను ప్రేమించు. వాక్యం అంటుంది నీ భర్తకు లోబడు. వాక్యం అంటుంది పిల్లలకి నీ తల్లిదండ్రులను సన్మానించు, వారి మాట విను. వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సాక్ష్యం అనేది ఉంటుంది. ద పవర్ ఆఫ్ టెస్టిమనీ అన్నాను కదా ఇందాక. సాక్ష్యంలో శక్తి అనేటువంటిది ఉంటుంది. సాక్ష్యంలో ఉన్నటువంటి శక్తి ఎలాంటిది అంటే అది దేవునికి మహిమ తెచ్చేటువంటిదిగా ఉంటుంది. ఇఫ్ వీ హ్యావ్ ద గుడ్ టెస్టిమనీ that will bring glory to God. మనకు మంచి సాక్ష్యం ఉంటే అది దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుంది. సాక్ష్యం సరిగా ఉంటే ఆ సాక్ష్యం ద్వారా అనేక మంది దేవుని నమ్ముకుంటారు. సమరయ స్త్రీ ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఈ రోజుల్లో సువార్త చెప్తున్నా కానీ సాక్ష్యాలు లేవు. పరివర్తన లేని జీవితాలు, మార్పు లేని జీవితాలు, అన్య సంబంధమైన ఆచారాలు, లోకంతో స్నేహాలు, రాజీ పడిపోయే భక్తి జీవితాలు. అటువంటి వాడు సాక్ష్యం చెప్తే ఆ సాక్ష్యాన్ని బట్టి ఎవరు ప్రభువుని నమ్ముకుంటారు? చెప్పండి. If you have a good testimony, you will become a tool that earns the souls. నీకు మంచి సాక్ష్యం ఉంటే నీవు ఆత్మలను సంపాదించేటువంటి వ్యక్తిగా మారుతావు. If you have a good testimony, you will have lot of followers. సాక్ష్యంలో ఉన్న శక్తి ఏంటి అంటే నీవు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ సాక్ష్యాన్ని వెంబడించేటువంటి వాళ్ళు చాలామంది వస్తారు. అది పవర్ ఆఫ్ టెస్టిమనీ అంటే. నీ జీవితమే సరిగా లేకపోతే నిన్నెవరు వెంబడిస్తారు? పిల్లరా, సాక్ష్యం కరెక్ట్గా ఉంటే నీ భర్త మారు మనసు పొందుతాడు. మీ పవిత్ర భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన వలన మీ భర్తలను రాబట్టవచ్చును. భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన వలన నీ భర్తను రాబట్టవచ్చును. కదిలిపోతాయి కుటుంబాల్లో సాక్ష్యాలు సరిగా లేవు. కుటుంబంలో 5 మంది ఉన్నారు అనుకోండి, ఒకరు దేవుని సన్నిధికి వస్తారు. ఈ వచ్చిన ఒక్క వ్యక్తి కరెక్ట్గా ఉంటే ఆ నలుగురు కూడా ఏదో ఒక రోజు వస్తారు. ప్రియులారా, కుటుంబంలో నీకు సాక్ష్యం ఉంటే నీ సాక్ష్యాన్ని బట్టి దేవుడు కుటుంబాన్ని కదిలిస్తాడు. నువ్వు రాజీ పడే భక్తి జీవితాన్ని చేస్తూ ఉంటే నీ కుటుంబానికి నీవే ఆటంకం, అడ్డుబండ. వాళ్ళతో రాజీ పడిపోతూ ఉన్నావు అనుకో, బంధువులతో రాజీ పడిపోతున్నావు అనుకో, హౌ కెన్ యూ షో యువర్ లివింగ్ గాడ్ టు యువర్ నైబర్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ if you have a compromising life with them? నీవు నీ బంధువులతో, స్నేహితులతో రాజీ పడిపోయేటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే వాళ్ళకు దేవుణ్ణి చూపించలేవు పిల్లలు. అప్పుడు నీ సాక్ష్యంలో శక్తి ఉండదు. పైకి భక్తి గల వారి వలె ఉంది, దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు. పైకి భక్తులే, శక్తి లేని భక్తి. కనుక ఈ సాక్ష్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సాక్ష్య జీవితం
5 రకాల సాక్ష్యాల గురించి మనం చూసాం. 1 వ్యక్తిగత సాక్ష్యం, 2 కుటుంబ సాక్ష్యం, 3 సంఘంలో సాక్ష్యం, 4 సమాజంలో సాక్ష్యం, 5వదిగా దేవుడి సాక్ష్యం. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన. కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మమ్మును మేము మీ వాక్యంతో పరిశీలించుకునేదానికి మాకు ఇచ్చిన ఈ మంచి వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న ఈ వర్తమానం మా అందరి జీవితంలో ఒక పరివర్తనను తీసుకొచ్చినట్లుగా సహాయం చేయండి. ఈ భూమి మీద జీవించే కొద్దిపాటి జీవితంలో మా ఎదుట ఎంతో పరుగు అనేటువంటిది ఉంది. ఈ పరుగు పందెంలో మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించుటకు కృప దయచేయండి. ఈ వాక్యం మాకందరికీ దీవెనకరముగా చేయాలి. మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.